ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కందుకూరి వనజ. సో ఈ రోజు అయితే నేను ఒక ఇంట్రెస్టింగ్ వీడియోస్ అనేది వచ్చాను. అదేంటంటే అమ్మాయిలకి ఎంతో ఇష్టమైన లంగావన్ల గురించి అయితే నేను మాట్లాడుతున్నాను ఈరోజు. ఎస్పెషల్లీ మా అమ్మ చీరతో నేను ఈ లంగావనితో కుట్టించుకున్నాను. సో దాని గురించి అయితే ఈరోజు మాట్లాడుతున్నాను. ఈ శారీ అయితే నేను మమ్మీ దగ్గర నుంచి తీసుకున్నాను. యాక్చువల్లీ అయితే నేను డ్రెస్ కుట్టించుకుందామని తీసుకున్నాను. ఆ మధ్యలో లాంగ్ ఫ్రాక్స్ అని కుట్టించుకున్నారు కదా, ఇది ఒక 2 years అవుతుంది అనుకుంటుంది కుట్టించుకొని. లాంగ్ ఫ్రాక్స్ కుట్టించుకుంటున్నారు కదా, నేను కూడా అలానే కుట్టించుకుందాం అనుకున్నా. కానీ దీన్ని చూస్తే నాకు లాంగ్ ఫ్రాక్ అంటే హాఫ్ శారీ బాగుంటుందేమో అనిపించింది. సో అందుకే హాఫ్ శారీ అయితే కుట్టించుకుంటున్నాను. సో ఇది మొన్న వరలక్ష్మి వ్రతానికి వేసుకున్నాను. ఇంకా దీన్ని పిండి అలా పెట్టేశాను కానీ ఐరన్ అయితే చేయలేదు. సో అందుకే ఇంకా కొంచెం ముడత అయితే ఉంది. కాకపోతే లంగావని కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. నాకు ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా ఇష్టము. దీంట్లో డ్రెస్ కూడా తీసుకోవాలనుకున్నాను. లాంగ్ ఫ్రాక్ కూడా తీసుకోవాలనుకున్నాను. ఇంకో చీర ఉంటే లాంగ్ ఫ్రాక్ కుట్టించుకుందామని అనుకున్నాను కానీ మమ్మీ దగ్గర ఈ కలర్ కాంబినేషన్లో ఇంకో శారీ లేదు. అందుకే నేనైతే ఈ ఉన్న దాంతోనే అడ్జస్ట్ చేసుకొని హాఫ్ శారీ అయితే కుట్టించుకున్నాను. నాకైతే ఇది చాలా ఇష్టం అనమాట. నేను ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ అయితే పోస్ట్ చేశాను. అది చూసిన తర్వాత కూడా ఒక 2-3 అడిగారనమాట లంగావని గురించి. సో ఇంకా నేను వీడియో తీద్దాంలే అనేసి వీడియో తీస్తున్నాను. 2-3 అడిగారంటే ఇంకా కొంతమందికి కూడా నచ్చుతుంది కదా అనేసి ఈ వీడియో అయితే తీస్తున్నాను. నాకైతే చాలా ఇష్టం అనమాట ఈ లంగావని అంటే. కొంచెం ఐరన్ లేదు, ఐరన్ చేస్తే చాలా బాగుంటుంది. సో దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట. బ్యాక్ హుక్స్ బ్లౌజ్. ఈ పట్టు చీరలు ఖచ్చితంగా ఐరన్ చేయించుకోవాలి లేదా డ్రై క్లీనింగ్కి ఇవ్వాలి. ఇట్లనే ముడత ఉంచుకోవద్దు అనమాట. నేనైతే అట్లనే పెట్టేసిన. వరలక్ష్మి వ్రతానికి వేసుకున్నా, మళ్ళీ ఇంతవరకు వీటిని బయటికి తీయలేదు. అందుకే ఇట్లున్నాయి అనమాట. ఇప్పుడు వీడియో కోసం అయితే తీసినది ఇది బయటికి. సో ఈ హ్యాండ్స్ అయితే, ఈ బ్లౌజ్కి హ్యాండ్స్ అయితే ఇట్లా బుట్ట చేతులు పెట్టించాను. బాగుంటుంది అనమాట. నేను ఇక్కడ పక్కన ఫోటో కూడా పెడతాను, చూడండి ఒకసారి. ఈ హాఫ్ శారీ వేసుకున్నప్పుడు ఎట్లా ఉండే అని. 2 years అవుతుంది. నాకు ఇంకా ఇదంటే చాలా ఇష్టం అనమాట. అప్పుడు ఇవి పెద్దగా పెట్టుకోలేదనమాట, కొంచెం చిన్నగానే పెట్టుకున్నాను. సింపుల్గా కుట్టించుకుందామని సింపుల్గా అయితే కుట్టించుకున్నాను. ఇట్లా సింపుల్గా పెట్టింది అక్క. సో ఇదనమాట బ్లౌజ్. అండ్ దీనికి కాంబినేషన్ ఇది ఓని. ఈ ఓని కూడా నాకు చాలా తక్కువ రేట్లో దొరికిందనమాట. ఇప్పుడు శారీ అయితే ఇంట్లో ఉంది ఆల్రెడీ. అండ్ బ్లౌజ్కి ఏమో ఒక 200 కుట్టినందుకు. ఈ ఓనికి ఎంత అనుకుంటున్నారు? 150, మీటర్కి 150 అనమాట. నేనేం చేసా, 3 meters తీసుకున్నా. యాక్చువల్ అయితే లంగా ఓనికి మనకి 2.5 meters సరిపోతుంది. కాకపోతే నేను ఇది 3 meters తీసుకున్నాను. అంటే ఏమో పడుకొస్తుందేమో అనేసి, పెద్దగా ఉంటే బాగుంటుంది కదా అనేసి నేను 3 meters తీసుకున్నాను. ఇది కాకపోతే చాలా పొడవు అయిపోయింది అనమాట. ఇది 3 meters అంటే చాలా పెద్దగా అయిపోయింది. ఓనికి ఇంకెక్కువ అనిపిస్తుంది. కానీ పర్లేదు, నేను ఇట్లా కింద నుంచి వేసుకుంటారు కదా, ఇట్లా బ్యాక్ సైడ్ నుంచి అట్లా వేసుకుందాంలే అనేసి అట్లనే ఉంచేసిన. ఇంకా కొంచెం కిందికైనా పర్లేదులే అనేసి అట్లనే ఉంచిన. ఇవైతే ఒక శారీ కానీ తీసుకున్నాను, ఈ లేస్. సో దీనికి బాగుంటుంది కదా అనేసి ఇట్లా పెట్టిన తర్వాత నాకు నచ్చలేదు. ఇంకా పెట్టా కదా అనేసి ఉంచిన ఇట్లనే. కానీ ఇదంతా మంచిగా అనిపించలేదు నాకైతే ఇవి పెట్టినందుకు. ఇది అప్పుడు ఫ్యాషన్ అనమాట. ఇవి ఇప్పుడు లేవు అనుకుంటా. ఇప్పుడు ఇంకా చాలా ట్రెండింగ్ వచ్చినాయి కానీ ఇవి అప్పుడు ఫ్యాషన్ ఉండే. అప్పుడు అంటే అప్పుడు కాదు, ఒక 2 years బ్యాక్ అంతే. సో ఈ ఓని 150 meter అనమాట. చాలా తక్కువ అనిపించింది నాకైతే. నేను హౌసింగ్ బోర్డ్లో తీసుకున్నాను. తక్కువ అనిపించి నేనైతే 3 meters తీసుకున్నాను. నాకు మొత్తం ఎంత అయింది, ఒక 650-700 అట్లా అయిపోయింది అనమాట. అంతలో నాకు లంగావని మొత్తం రెడీ అయిపోయింది. అంటే శారీ ఉంది కాబట్టి మనకి ఒక 700 అట్లా, అంత తక్కువ రేట్లో అయిపోయింది. 700లో నాకు మొత్తం లంగావని అయితే రెడీ అయిపోయింది. ఈ ఐడియా అయితే బాగుంది అనిపించింది. అంటే ఇప్పుడు 700 పెడితే మీషోలో మంచి లంగావనీస్ దొరుకుతున్నాయి. కాకపోతే దానికి మళ్ళీ స్టిచ్చింగ్ చేయించుకోవాలి కదా. సో అందుకే నాకు ఇట్లా పాత శారీస్ ఉంటే అట్లా కుట్టించుకుంటే బెటర్ ఏమో అనిపించింది అనమాట. ఇదే కాదు, నేను ఇంకా కుట్టించుకుందాం అనుకుంటున్నాను. సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను శారీస్ కూడా. అవి ముందు వీడియోస్ వస్తాయి, అవి కూడా చూపిస్తాను. కాకపోతే దానికి ఇంకా కొంచెం మంచి డిజైన్స్ చేయిస్తున్నాను. ఇవంటే కొంచెం ఓల్డ్ మోడల్గా పట్టు కాబట్టి కొంచెం ఇట్లనే ఎట్లుందో అట్లనే పెట్టించాను అనమాట. నేను వీటికి ఏం ఎక్స్ట్రా కూడా పెట్టలేదు, ఎట్లుందో అట్లనే చేయించిన. సో ఇంకా ఇప్పుడు కుట్టించుకోబోయే లంగావోనిలకైతే కొంచెం వేరే డిజైన్స్ చేపిద్దాం అనుకుంటున్నాను. ఇదనమాట ఈ లంగావోని గురించి అయితే. సో నాకైతే ఇట్లా చేయించుకుంటే బెటర్ అనిపించింది. అమ్మ చీరని తీసుకొని నేనైతే ఇలా లంగావోని కుట్టించుకున్నాను. ఇంకా కూడా కుట్టించుకోవాలనుకుంటున్నాను. అండ్ అవన్నీ శారీస్ కూడా నేను సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను. అవన్నీ కూడా వీడియోస్ అయితే త్వరలో వస్తాయి. సో
అవన్నీ మిస్ అవ్వద్దు అనుకుంటే మీరు నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు కనుక నా కంటెంట్ నచ్చితే నన్ను సపోర్ట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టి మీకు నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోవాలన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్ బాయ్.